జనరల్లీ ఐవీఎఫ్లో సచ్ ఐవీఎఫ్ మూలంగా ఉండే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ మూలంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని భయపడుతూ ఉంటారు. అదేమీ లేదు, ఇది అపోహ మాత్రమే. నవడేస్ ఇంజెక్షన్ అనేది పెయిన్లెస్ ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. సో పెయిన్లెస్ ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ అనేది అసలు కంప్లీట్లీ పేషెంట్కి ఏమీ అనిపించదు. సో కాంప్లికేషన్స్ అంటే ఏంటి మేడం, ఏమి రావచ్చు ఐవీఎఫ్తో అంటే ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ని బట్టి కొంతమందికి 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి 2 ఎంబ్రియోస్, కొన్ని కండిషన్లో 3 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి కండిషన్స్లో కొంతమందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే 2 బేబీస్ 3 బేబీస్ అతుక్కునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో పేషెంట్కి ఇది ముందే చెప్పి ఈ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీస్తో పోలిస్తే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఐవీఎఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత గర్భసంచిలోనే ఉంటుందా, ట్యూబుల్లో ఏమైనా అతుక్కుంటుందా? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కానీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్ అనేది ఎక్కువేమీ ఉండదన్నమాట. ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం మూలంగా కొంచెం నీరసంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది పేషెంట్కి. ఈ ఐవీఎఫ్ అనేది లోపలికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే బేబీ అనేది హెల్తీగా ఉన్నా అతుక్కోకపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొంతమందికి ఎగ్స్ బాగా తక్కువ ఉన్నాయి, లేదు అబ్నార్మల్గా ఎగ్స్ ఉన్నాయి, జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి ఎంబ్రియోస్ అనేది హెల్తీగా ఫార్మ్ అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంది. ఇవి మీ డాక్టర్ ఎవరైతే మీరు ఐవీఎఫ్ చేయించుకుంటున్నారో ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే పేషెంట్కి ఐవీఎఫ్కి ఫర్దర్గా ప్రొసీడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మగవాళ్ళలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి, జనరల్లీ మగవాళ్ళలో ఐవీఎఫ్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఇవన్నీ మెయిన్లీ మనం లేడీస్కి ఎక్కువ ఇంజెక్షన్స్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి వీళ్ళలో ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఏదైనా మేము చెప్పాలి అనుకుంటే పేషెంట్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టి చెప్పిన తర్వాత ఫార్వర్డ్ చేసుకుంటాం అనేది జరుగుతుంది అనమాట.